నీకై పడి చేస్తున్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సంతనాలు కూడా మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఇవ్వండి. ఒకటి రెండు వరకు చూడమవుతుంది. మీరు కూడా రెడీ చేసుకుని డిస్క్రిప్షన్లో ఫుల్ ఖాతాని లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు బస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఒకటి క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ దగ్గర ఇచ్చాను. డౌన్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఎడిటెక్స్ క్లిక్ చేయండి. ఫాంట్స్ సింబల్ క్లిక్ చేసి వివర్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న 2 ఫాంట్స్ ఇలా ఉంటాయి. లాంగ్ కట్ చేసి సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ క్లిక్ చేయండి. యాడ్ అయిపోతాయి. కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని ఇక్కడ మీరు నేమ్ యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ నేమ్ యాడ్ చేసి చూపిస్తున్నాను. టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ యాడ్ చేయండి. ఇలా నేను ఎగ్జాంపుల్ ఒక నేమ్ యాడ్ చేస్తున్నాను. టెక్స్ట్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ సెకండ్ టెక్స్ట్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. థర్డ్ టెక్స్ట్ క్లిక్ చేసి రీటెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీ లెటర్స్ యాడ్ చేసుకోండి. ఇట్లా అన్ని టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ అయినా మీరు యాడ్ చేసుకోండి. ఇలా టెక్స్ట్ క్లిక్ చేసి రీటెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ యాడ్ చేసినాను. ఇక్కడ ఫోటో లైట్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో, ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ యాంగిల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకుని మిడిల్లో యాడ్ చేసుకోండి. ఫోటో దగ్గరలో ఇలా వస్తుంది చూడండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఏం చేసుకోండి. ఫోటో ఎలా యాడ్ చేయాలనుకున్నారో దానికోసం నేను ఫోటో మ్యాప్ చేంజ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి యాప్ ఓపెన్ చేయండి. ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. యాప్ ఓపెన్ చేసి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ట్రాన్స్ఫార్మ్ చెప్పేసి మనం ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఏ ఫోటో యాడ్ చేయాలనుకున్న ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకోండి. దాని ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. వన్ క్లిక్ బ్యాక్గ్రౌండ్ ఏమి అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ దాన్ని క్లిక్ చేసి అలర్ట్ మిషన్ ఓపెన్ చేయండి. అలర్ట్ మిషన్ ఓపెన్ చేసి ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. లేదంటే ఫోటో లేయర్ డిలీట్ చేయండి. ప్రెస్ చేసి మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటో లేయర్ ఉంది కదా, ఈ ఫోటో లేయర్ని యాడ్ చేసుకొని ఫోన్ ఇలా కిందకి డ్రాగ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఈ ఫోటోని ఏ ప్లేస్లో యాడ్ చేయాలనుకున్నా ఆ ప్లేస్లో యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ 2 క్లిక్ చేసి గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లైన్ డిలీట్ చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి ప్లేస్ లేయర్ వేసి కిందకి డ్రాగ్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. క్లిక్ వేసి అన్ని గ్రూప్స్కి ఇలా యాడ్ చేసుకోండి. గ్రూప్ 3 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి డిలీట్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి ప్లేస్ లేయర్ చేసి ఫోటో లైన్ కిందకి డ్రాగ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ వేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గ్రూప్ 4 క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా డిలీట్ చేయండి. ప్లస్ సైన్ చేసి ప్లేస్ లేయర్ వేసి ఫోటో లైన్ కిందకి డ్రాగ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ వేయండి. చాలా సింపుల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ 5 క్లిక్ చేయండి. గ్రూప్ క్లిక్ చేసి ఫోటో లైన్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి ప్లేస్ లేయర్ చేసి ఫోటో లైన్ కిందకి డ్రాగ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ వేయండి. క్లిక్ చేసి ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. చాలా సింపుల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లైన్ డిలీట్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఏదైనా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని మెమరీలో యాడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఫోటో లైన్ జూమ్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ వేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. ఫోటోని ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసి ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ప్లస్ సైన్ చేసి మళ్ళీ వెళ్ళి ఏదైనా ఒక ఫోటోని యాడ్ చేసుకోండి మీకు నచ్చినవి. ఇలా జూమ్ చేసుకొని బీట్ బార్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. సేమ్ ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. వీడియో లెంత్ అవుతుంది యాడ్ చేయట్లేను.
మీరు యాడ్ చేసుకున్న ఫోటోలో లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్లో క్లిక్ చేసి కలర్ ఆఫ్ టైం చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.